హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలో జోడి. ఈ రోజు అయితే మనం రామ్కి అపార్ట్మెంట్స్కి అయితే వచ్చామండి. ఇది హైదరాబాద్లో ఉన్న ఒక వెల్ నోన్ గేటెడ్ కమ్యూనిటీ అండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటంటే చుట్టూరా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ గేట్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ సీసీటీవీ సర్వేలెన్సెస్ కూడా ఉంటాయి. అవుట్ సైడర్స్ అందరికీ కూడా ఈజీ యాక్సెస్ ఇవ్వకుండా ఉంటుంది. క్లీన్ సరౌండింగ్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ట్రాఫిక్ నాయిస్ లేకపోవడం, ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయండి గేటెడ్ కమ్యూనిటీ అంటే. మీరు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, లోపల చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఒక్క బిల్డింగ్ లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చూడబోయే ఫ్లాట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ పార్క్, ఇంకా అంటే పిల్లలు ఆడుకోవడానికి చిన్ని పార్క్ లాగా, ఇంకా షటిల్ ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ వాక్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా, వాస్తు ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ అయితే ప్రిఫర్ చేస్తారండి. ఈ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి టోటల్ 1550 అనుకుంటండి. నార్త్ సైడ్లో మనకి కిచెన్ ఉంటుంది అండ్ కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా ఉందండి. అండ్ కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా, ఇంకా యూటిలిటీ ఏరియా పక్కన వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్రూమ్ ఉందండి. యూటిలిటీ ఏరియా అని చెప్పాను కదండి, యూటిలిటీ ఏరియా అంటే మనకు అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆర్ బట్టలు ఆరేసుకోవడానికి అండ్ వీలైతే మనకి యూటెన్సిల్స్ కూడా అక్కడ వాష్ చేసుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, లైట్ అండ్ ఎయిరీ ఫీల్ కూడా అనిపిస్తుంది మీకు. వెంటిలేషన్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది, అసలు దాని గురించి ఆలోచించనే అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, దానివల్ల ఏంటంటే కంప్లీట్ లైట్ అంతా కూడా హాల్లోకి వస్తుంది మీకు. న్యాచురల్ లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా ఈజీగా ఎంటర్ అవుతాయి మీకు. అండ్ హాల్లో మనకి షింక్ కూడా ఇచ్చారు, సో దట్ మనకి గెస్ట్స్ అది వచ్చినప్పుడు చాలా కన్వీనియంట్గా ఈజీగా కూడా ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే. సౌత్ సైడ్లో ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి, అవి కూడా చాలా స్పేషియస్గానే డిజైన్ చేశారు. అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్స్ అనేవి ఏమీ లేవు. సో దట్ మనకి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది, గెస్ట్స్ అది వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. ప్రతి బెడ్రూమ్కి అవుట్ సైడ్ ఇలా షేడ్లా ఇచ్చారు, నాకు తెలిసి ఏసీ అది పెట్టుకోవడం కోసం అనుకుంటా. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి. అండ్ రామ్కి బిల్డర్స్ అనే వాళ్ళు హైదరాబాద్లో చాలా ఫేమస్ అండ్ ట్రస్టెడ్ బిల్డర్స్ అండి. వీళ్ళ ప్రాజెక్ట్స్ క్వాలిటీకి మంచి పేరు అయితే ఉందండి. ఈ అపార్ట్మెంట్ లేఅవుట్ కూడా బాగా ప్లాన్ చేశారు, స్పేషియస్ గా ఉంది అండ్ యూజబుల్ స్పేస్ కూడా అన్ని సైడ్స్ లోని ప్రాపర్ గా ఉంది. సో ఎవరైనా వీళ్ళలాగా ఫీల్ ఇచ్చే అపార్ట్మెంట్స్ కావాలి అనుకుంటే గనక ఈ ఆప్షన్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్రతి విషయంలోని కంఫర్ట్ ని, కన్వీనియన్స్ ని ఫోకస్ చేసి అయితే డిజైన్ చేశారు. అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.